నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదర్లి బాయ్ ఐపీఎస్. ఈ పండగకి సంక్రాంతికి మరొక పిండి వంటతో మీ ముందుకు వచ్చానండి. అవి గులాబీ పూలు చాలా బాగా వస్తాయండి. నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసినట్లయితే కరకరలాడుతూ వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు రైస్ ఫ్లోర్, 1 కప్పు మైదా, అలాగే 1/4 కప్పు షుగర్ తీసుకున్నానండి నేను. అలాగే నేను 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను. అది బాగా క్రిస్పీగా రావడం కోసం నేను తీసుకున్నాను. మీరు కావాలితే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసేసేయచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 1 కప్పు మైదా, 1 కప్పు రైస్ ఫ్లోర్, ఇదిగోండి 1/4 కప్పు షుగరు. కార్న్ ఫ్లోర్ తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం అది. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా. కన్సిస్టెంట్ అనేది ఈ విధంగా అనేది రావాలండి మనకి. అటు పల్చగా కాదు, అలాగే తిక్కగా కూడా కాదు. ఒకవేళ మీకు పల్చనైతే కనుక కొంచెం వరిపిండి కలుపుకోండి, సరిపోతుంది. ఒక 3-4 అవర్స్ మనం మూత పెట్టి వదిలేసేయాలి. త్రీ 4 అవర్స్ తర్వాత కొంచెం సాల్టు, అలాగే వంట సోడా చిటికెడు, 1 స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. అటు పల్చగా కాదు, అలాగే చిక్కగా కూడా ఉండకూడదు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. గులాబీ గుత్తును కూడా ఆయిల్లో పెట్టి హీట్ చేయించండి. ఈ విధంగా హీట్ అయిన ఆయిల్లో ఈ విధంగా గులాబీ పూలు అనేది వేసుకోవాలి. ముందు మనకి ఒక 3-4 రావండి, చాక్తో ఈ విధంగా తీసుకోండి. ఆ తర్వాత వాటంతకు అవే ఊడి వచ్చేస్తాయి. కలరు ఈ విధంగా అయితే సరిపోతుంది. మనకి తీసుకొని పక్కగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.